అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రాయంగుట్ట పోలీస్ క్రైమ్ నెంబర్ 379/2025 అండర్ సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 కేసులో ఒక నేరస్తుడైనటువంటి షేక్ ఇమ్రాన్ అలియాస్ షేక్ ఇమ్రాన్, వయసు 31 సంవత్సరాలు, ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇతన్ని అరెస్ట్ చేయడంలో ఈ కేసు యొక్క విషయాలు ఏంటనగా 7వ తారీఖు నాడు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇతను బయట నిల్చొని ఉండగా ఆ గల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వచ్చి వీళ్ళ అబ్బాయి అస్గర్ 11 సంవత్సరాలు అతను గదిలో ఉన్నటువంటి పిల్లలని అబ్యూజివ్గా మాట్లాడుతుందని చెప్పేసి ఫిర్యాదు చేయగా, అదే సమయంలో ఆ పిల్లవాడు అటునుంచి రోడ్డు వైపు నుంచి వస్తుండగా చూసి ఈ యొక్క తండ్రి అతన్ని 2 సార్లు చెంపద మీద కొట్టి తర్వాత కాలర్ పట్టుకొని పైకెత్తి కింద పడేయటం వల్ల సీసీ రోడ్డుపై ఉండటం వల్ల తలకు బలమైన గాయం కాగానే ఇమీడియట్లీ అతను ఓవైసీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పగా మళ్ళీ గాంధీ హాస్పిటల్కు రిఫర్ చేయగా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతను 12వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. అయితే దీని విషయమై యాక్చువల్గా ఇతను స్టెప్ ఫాదర్ అయితే ఇమ్రాన్ అంటే ఇతని తల్లి నఫీజ్ బేగం కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నఫీజ్ బేగంకు మొదటగా ఫస్ట్ సలీం అనే అతనితోటి వివాహం జరిగింది. అతని తర్వాత ఆమెకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు జన్మించిన తర్వాత 2019లో అతనితోటి డైవర్స్ అయ్యి ఈ యొక్క ఇమ్రాన్ తోటి వచ్చి ఉండటం జరిగింది. అయితే ఈ యొక్క కేసులో పూర్తి ఆధారాలను సేకరించి దాన్ని కొట్టడానికి గల కారణాలు ఎందుకు కొట్టిండు అని చెప్పేసి దీన్ని సీసీటీవీ కానీ అతని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది.